వాళ్ళందరూ నన్ను చంపేస్తారు. దీ మళ్ళా వచ్చింది. దీంతో నాకు పెద్ద గోస. ఈ లూట్ ఏరుకుందామంటే ఈ కాక వచ్చే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం టుమారో ఆన్లైన్ సర్వర్ గేమ్లో అయితే సల్ఫర్ని లెంకాలి. అది నేను ఎలా లెంకాను అనేది మీరు వీడియోలో చూడండి. వితౌట్ టైం వేస్ట్ గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే 2 days నుంచి అయితే సల్ఫర్ని లెంకుతున్నాను. అంటే పాత మ్యాప్లో లెంకాను కానీ కొత్త మ్యాప్కి ఇంకా వెళ్ళలేదు. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఈ సోఫాని అండ్ దీన్ని క్రియేట్ చేసాం కదా. సో దీంతో మనం దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు, అంటే కట్ చేసుకోవచ్చు. లైక్ స్టోన్ కటర్ ఉంది కదా, లైక్ అట్లా. సో నాకైతే సల్ఫర్ కావాలి కాబట్టి నేనైతే అంటే పాత మ్యాప్లో అయితే మొత్తం తిరిగినా, నాకైతే అక్కడ దొరకలేదు. సో ఈరోజు నేను కొత్త మ్యాప్కి వెళ్ళబోతున్నాను. అండ్ నాకు కొత్త మ్యాప్ అస్సలు నచ్చదు, ఎందుకంటే అక్కడ చాలా డేంజర్, అంటే చాలా డేంజర్ ఉంటుంది. ప్లేయర్స్ ఏమి ఉండరు, బట్ అక్కడ ఉన్న జంతువులు వాళ్ళందరూ నన్ను చంపేస్తారు. అదే నాకు నచ్చదు, చాలా భయం ఉంటుంది. సో ఫైనల్గా అన్నీ రెడీ పెట్టుకున్నాను. లెట్స్ గో గైస్, ఏం జరుగుతుందనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫైనల్ నేను వచ్చేసాను. అండ్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటు సైడ్ అయితే ఒక స్టోన్ దొరికింది నాకు, అంటే నార్మల్ది ఇది. సో దీన్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే తర్వాత ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. దీని కూడా అంటే దీని యూజ్ కూడా చాలా ఉండే నాకైతే అప్పుడు. సో ఫటాఫట్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. ఇటు సైడ్ నుంచి దారి ఉంది కదా, సో ఫటాఫట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకొని డిసైడ్ అయ్యాను. నా మ్యాప్లో నేను ఎక్కడున్నాను కనిపించట్లేదు, ఆ కార్నర్లో ఉన్నాను నేనైతే. సో ఇక్కడైతే డేంజర్ అన్నట్టు చెప్తున్నారు, బట్ ఏం చేద్దాం, మనం చేయక తప్పదు. నేను ఇక్కడ ఎంట్రీ ఇయ్యంగానే ఒక జాంబీ వచ్చి ఆల్రెడీ, సో వాడిని అయితే నేను చంపేశాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక రివార్డ్ వచ్చింది, బ్యాగ్ అన్నట్టు. ఆల్రెడీ నేను ఈ బ్యాగ్ని క్రియేట్ చేశానని మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా. అండ్ అటు సైడ్ చూడండి, ఆ జాంబీస్ ఎట్లా వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేను వెళ్ళంగానే నన్ను వేసేద్దామనే ప్లాన్ వేస్తున్నారు వాళ్ళైతే. బట్ నేను కొన్ని వెపన్స్ కూడా తయారు చేసుకున్నాను, లైక్ క్రాస్ బార్ అండ్ బ్యాట్ని కూడా రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ బ్యాట్ అనేది నాకు రివార్డ్లో వచ్చింది, అంటే ఈవెంట్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేస్తే మనకి రివార్డ్ వస్తుంది. సో దాంతోటే తీసుకున్నాను ఈ బ్యాట్ని. అండ్ నేను కూడా క్రియేట్ అయితే చేసుకున్నాను. అండ్ క్రాస్ బార్ నాకు యూజ్ చేయడం చాలా బాగా రావట్లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ గేమ్లో కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. సో నాకైతే తెలీదు, బట్ ఓకే యూజ్ చేస్తాను నేనైతే. కానీ బ్యాట్ అయితే చాలా యూజ్ అవుతుంది నాకైతే ఈ గేమ్లో అయితే. అండ్ ఈ మ్యాప్లో ఇంకా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రతి చోట జాంబీ అండ్ అది పాయిజన్ చల్లుతుంది, దాని పేరు నాకు తెలీదు, మళ్ళీ మర్చిపోయాను. అండ్ దాని పేరు కూడా నాకు పలకడం రాదు. సో ఇక్కడ వేరే స్టోన్స్ ఉన్నాయి, బట్ అది ఆ స్టోన్స్ ఐరన్ స్టోన్స్ అన్నట్టు. నాకు ఐరన్ స్టోన్స్ వద్దు అసలుకి, నాకు కావాల్సింది సల్ఫర్. అది ఒక్కటి దొరికితే సరిపోతుంది. అది కూడా మనకి 50 కావాలంట. దాన్ని లెంకడానికి చాలా 2 days నుంచి ట్రై చేస్తున్నాను, బట్ రావట్లేదు. సరేలే అనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఎక్కడో అక్కడికి వెళ్ళి లెంకగా తప్పదు అనేసి ఇక మొత్తం ఎక్కడెక్కడ నాకు స్టోన్స్ కనిపిస్తున్నాయో అక్కడికి వెళ్ళి మరీ చూస్తున్నాను, అది అదేనా అనేసి. ఎందుకంటే ఈ మ్యాప్నే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నీళ్ళల్లో అక్కడ ఇక్కడ డే నుంచి నైట్ నుంచి డే అయిపోతుంది, బట్ నాకు ఇంకా దొరకట్లేదు గైస్. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా ఈ ఐరన్దే ఉంది. నాకు దీంతో నేనేం చేసుకోవాలరా, నాకు కావాల్సింది దొరకట్లేదు. సో మొత్తం మ్యాప్ని అయితే నేను తిరగాలి. అండ్ నేను ఈ మ్యాప్కి రాగానే నాకైతే చాలా భయం అవుతుంది. అండ్ ఇటు సైడ్ నైట్ కూడా అయిపోయింది, బట్ నాకు స్టోన్ మాత్రం అస్సలు దొరకలేదు. సో నేను ఇంకా మ్యాప్ లోపలికైతే ఎంట్రీ ఇయ్యలేదు, జస్ట్ కార్నర్కే తిరుగుతున్నాను. ఎందుకంటే నాకు చాలా భయం, ఎందుకంటే ప్రతి చోట అవే ఉన్నాయి. సరేలే అనేసి ముందుకైతే సాగాను. ఇటు సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాను నేను, ఎందుకంటే ఇటు సైడ్ మేబీ ఉంటాయేమో, ఎందుకంటే ఇక్కడ దాని పేరేంటి గుట్టల్లాగా ఉన్నాయి కదా. సో అందుకే అక్కడ ఉంటాయేమో అనుకున్నాను, బట్ అక్కడ కూడా దొరకలేదు. సరేలే అని పైకి ఇట్లా వెళ్ళాను. అండ్ ఇటు సైడ్ ఇదైతే నార్మల్ స్టోనే, దీన్ని ఇడిసబెట్టేసాను. ఇంకా నాకు కోపం వచ్చింది. అటు సైడ్ ఏదో ఉంది, సో వెళ్ళి చూద్దాం. చూడండి, పాయిజన్ చల్లేది ఇక్కడే ఉందిరా నాయన. సో దీంతో అయితే నాకు పెద్ద పంచాయతీ అయిపోయింది. అండ్ అటు సైడ్ నాకు దొరికింది అనుకుంటున్నాను నేనైతే, ఇంకా కన్ఫామ్ లేదు. ఐ థింక్ అదే అనుకుంటున్నాను, కానీ తెలియదు గైస్ మనకి. సో నేను అటు సైడ్ వెళ్ళాలి, బట్ ఇటు సైడ్ నుంచి జాంబీని వేసి వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ వెనకాల మళ్ళీ వచ్చింది. దీంతో నాకు పెద్ద గోస. సరేలే దీన్ని అయితే చంపేశాను, బట్ ఇక్కడ పాయిజన్ అది నాకు పాయిజన్ది అది మనకు బాక్స్ వస్తుంది కదా, దాన్ని తీసుకురావడం మర్చిపోయాను నేను. బట్ పర్లేదు,
నా దగ్గర ఉన్న దాంతో నేను సరిపెట్టుకుంటాను. మెడికేట్ ఉంది నా దగ్గర. సో బ్యాండేజ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. అండ్ నాకు ఎదురుగా అంటే అటు సైడ్ ఉంది, ఇందాక చూసారు కదా, అదే అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా గాయస్ నాకు సల్ఫర్ దొరికింది. సో ఫైనల్గా దీన్ని అయితే కొట్టేసుకున్నాను నేను ఫటాఫట్. కొట్టేసి ఇక వెళ్ళిపోదాం. అంటే వెళ్ళిపోవడం కాదు, కొన్ని కావాలి నాకు, కొంచెం అయితే సరిపోదు, 18 ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 30 లేదా 36 అలా చేసుకొని వెళ్దాం. ఎక్కడున్నాయో ఇవి అయితే చాలా రేర్ ఉన్నాయి దీంట్లో. కానీ ఒక చోట నేను చూశాను, చూపిస్తాను మీకు ఎక్కడ చూసానో. అటువైపు అయితే ఆ పాయిజన్ చల్లేటి చాలా ఉన్నాయి. అవి అయితే చూడండి, ఇటు సైడ్ చూడండి, అటు సైడ్ మనకి చాలా సల్ఫర్ ఉంది. బట్ చూడండి ఈ మాన్స్టర్స్ కూడా ఎంతమంది ఉన్నారు ఆడ. ఒకరో ఇద్దరో కాదురా అయ్యా, చాలామంది ఉన్నారు. అండ్ అటు సైడ్ కూడా ఏదో ఉన్నట్టుంది. ఓకే, సో వెళ్ళి చెక్ చేద్దాం. ఇంకొక వేరే స్టోన్ అన్నట్టు. ఏం స్టోన్ అబ్బా? ఓకే, సో ఇక్కడ లీడ్ స్టోన్ కూడా దొరికింది. ఈ స్టోన్తో ఏం చేస్తారో నాకైతే తెలీదు, బట్ తీసుకోవడం అయితే తీసుకున్నాను నేను. సో ఫటాఫట్ మన సల్ఫర్ ఇంకొక సల్ఫర్ దగ్గరికి వెళ్దాం. అంటే ఎక్కడుందో తెలియదు కదా. సో నేనైతే ఈ మ్యాప్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అంటే మనం డైలీ ఇట్లా సర్వైవ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ కుక్కలు కూడా తెలుసా, 2 కుక్కలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. అండ్ వీటి డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది తెలుసా. చాలా చిరాకులు వేస్తుంది. బట్ తప్పదు, మనం మిషన్స్ కంప్లీట్ చెయ్యాలా. సో ఇక్కడ నేను దీన్ని ఈ లూట్ ఏరుకుందామంటే ఈ కాక వచ్చే ఏం పంచాయతీరా నాయన. సరేలే అనేసి ముందుకెళ్ళాను. ఎందుకంటే ముందు మనకి ఇంకో కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఈ కాక కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాడు. నాకు నచ్చదు ఇది. సరేలే, నాకు నచ్చితే ఏంది, ఈ మ్యాప్ వాళ్ళది, నేనే తిరగడానికి వచ్చాను. సరేలే. సో ఇక్కడ నేను లూట్ ఫైనల్గా ఎరుకున్నాను. నాకు అవసరమైన కొన్ని ఐటమ్స్ అయితే దొరికినాయి. బట్ సల్ఫర్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర. అండ్ అటు సైడ్ కూడా చూడండి, అక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3, వామ్మో ఇన్ని ఉన్నాయి. వీటితోటి పోరాడాలంటే చచ్చిపోతాను నేనైతే. కష్టం, చాలా కష్టం. కానీ కింద సల్ఫర్ ఉంది, దాన్ని నేను ఖచ్చితంగా తీసుకోవాలి గైస్. ఎందుకంటే నా దగ్గర ఒక్కదాన్ని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. నాకు అవన్నీ పంచాయతీలు వద్దు, నేను రిస్క్ తీసుకోలేను. నాకు చాలా భయం అవుతుంది కిందికి వెళ్ళాలంటే. హెల్త్ అయితే కొంచెమే ఉంది, ఒక 70% హెల్త్ ఉంది. అండ్ 40% వాటర్ అండ్ 60% ఫుడ్ది ఉంది. సరేలే, రిస్క్ తీసుకోక తప్పదు గైస్. సో ఫైనల్గా ఫటాఫట్ వెళ్దాం. నేనైతే చాటుకి వెళ్దాం అనుకున్నాను, కానీ కుక్క చూసేసింది. అండ్ ఇటు నుంచి దాటడానికి ఏమైనా ఉంటుందా అనుకుంటే లేదు. అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో చాలా భయం అనేది వేసింది నాకైతే. నా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి, అంటే వెపన్స్ ఉన్నాయి, కానీ అయినా నాకు భయం వేస్తుంది వాటితో పోరాడాలంటే. సో ఫైనల్గా నేనైతే సల్ఫర్ని కొట్టేశాను అండ్ తీసుకున్నాను. సో లెట్స్ గో గైస్. వితౌట్ టైం వేస్ట్ మనమైతే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ పంచాయతీలన్నీ నాకొద్దు, నాకు కావాల్సింది దొరికింది కాబట్టి ఫటాఫట్ వెళ్దాం. అండ్ మనం మ్యాప్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ప్లే చేసామంటే ఓకే వినేసేసిన అప్పుడు మనకి మళ్ళీ సర్ఫర్ సేమ్ ప్లేస్లో అయితే దొరుకుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళి చెక్ చేశాను సేమ్ లొకేషన్కి. సో మనకి మళ్ళీ వస్తే దొరుకుతుంది అది. సో ఇది చాలా ఈజీ. బట్ ఇక్కడ సర్వైవ్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియో ఏముంటుందంటే మనం దాని పేరేంటి అబ్బా, దాంతో కలిసినాం కదబ్బా, వాని పేరు మర్చిపోయాను, చెప్తాను ఉండండి. కజూకి అనే అతను ఉన్నాడు కదా, లైక్ నింజా టైప్. సో అతనితోటి కలవాలన్నట్టు, అది వచ్చే మిషన్లో. సో ఆ మిషన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. బట్ ఫస్ట్ అయితే ఈ మిషన్ కంప్లీట్ అయినాక ఆ మిషన్ వస్తుంది అన్నట్టు మనకి. అండ్ ఇక్కడ ఇంకో సల్ఫర్ దొరికిందా, ఇది సల్ఫర్ కాదు, ఇది నార్మల్ స్టోన్. సరేలే అనేసి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. ఇక్కడ నుంచి పాయిజన్ చల్లుతుంది, ఎక్కడి నుంచి చల్లుతుందో అర్థమే కావట్లేదు. దాని దయ్యమే అనుకుంటా నేనైతే. దీన్ని కొట్టేసిందంటే నేను పెద్ద రిస్క్లో పడతాననేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యాను. అక్కడ కూడా వీళ్ళు ప్రశాంతంగా బతకనియరు, ఇద్దరు నా మీద అటాక్ చేశారు. చూడండి, అది చూసేసి నన్ను క్రాస్ బార్ తోటి అటాక్ చేద్దాం అనుకున్నాను. నేను చెప్పాను కదా మీకు ఫస్ట్లో, నాకు యూజ్ చేయడం రాదు, సావే అనుకున్నాను నాకైతే. ఎందుకంటే అవి పాయిజన్ జల్లినాయి కాబట్టి హెల్త్ తగ్గుతే ఉన్నది. ఓ షెట్ గైస్, సావే అనుకున్నప్పుడు ఫైనల్గా దాటేసిన. ఓ మై గాడ్, మన బేస్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ని అన్నిటినీ ఫటాఫట్ దానిలో పెట్టేద్దాం అనుకున్నా, చచ్చిపోయినా. పర్లేదు, ఐటమ్ లాస్ ఏం కాలేదు. నా బేస్కి వచ్చి నేను లాస్ అయ్యాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది అది.
ఓకే. సో, ఇక్కడ సల్ఫర్‌ని ఫటాఫట్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనకి బొగ్గులు కావాలి. ఆ బొగ్గులు కూడా ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో, ఫటాఫట్ కట్టెలతోటి బొగ్గులు తయారు చేద్దాం అనుకున్నాను. బట్ స్పేస్ లేదనేసి ఇక్కడ రాళ్ళని దీనిలో పెట్టేశాను. అండ్ ఇటు సైడ్ నుంచి కట్టెలు తీసుకున్నాను. ఇప్పుడు బొగ్గులకి రెడీ పెట్టేద్దాం. ఫైనల్‌గా ఇదైతే అయిపోయింది. అండ్ ఇంకా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్‌ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇక్కడికి మన మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సల్ఫర్ దాని టైంలో అది రెడీ అయిపోతుందన్నట్టు. సో, ఈ వీడియో ఇంతే అనమాట గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. టాటా, నమస్తే. సీ యూ అగైన్.